ద్వారా దేవుని ధర్మం అనేది ఎంత గొప్పదో, లోక ధర్మానికి దేవుని ధర్మానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఇప్పటి వరకు తన దాసుల ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. అవును, లోక ధర్మములో లోపాలను వచ్చేమో కానీ దేవుని ధర్మములో ఏ లోపము కూడా ఉండదు. లోపం ఉన్నవాడు లోపాలను విదులుతూ ఉంటాడు, అంతే కదా. పెద్దలంటూ ఉంటారు ఇవని పచ్చకామల్లుడు కదా, లోపమంతా పచ్చగా ఉంటాడు. కొంతమంది బైబిల్లో కూడా ఏమున్నాయట, బైబిల్లో కూడా తప్పులు ఉన్నాయట. ఎందుకు? బైబిల్ తప్పుడు గ్రంథం కాదు, తన ఆలోచన చెడ్డ. ఒక నాస్తికుడు ఒక సభ ఏర్పాటు చేశాడు. నాస్తికుడు అంటే తెలుసు కదా, దేవుడు లేడు అనేవాడు. ఒక సభ ఏర్పాటు చేసి దేవుడు లేడు అని గట్టిగా ఒక్కాలించి చెప్తున్నాడు. దేవుడు ఉన్నాడనడానికి రుజువేది? ఈ మైకి కనపడుతుంది, ఈ బాక్సులు కనపడుతున్నాయి, మీరు కనపడుతున్నారు. మరి దేవుడు కనపడితే మనకి ఏం చేయాలి? దేవుడు ఉంటే దేవుడు కూడా ఏం చేయాలి? మనకు కనపడాలి. దేవుడు కనబడట్లేదంటే దేవుడు లేడు. ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే, ఉన్నాడని ఇక్కడ ఎవరన్నా నిరూపించగలిగితే నా దగ్గరకు వచ్చి స్టేజ్ మీదకి వచ్చి నాకు చూపించండి అన్నారు. ఎవరు చేయదు కదా. ఒక కాసేపుకి ఒక ఆయన ఇస్తాడు, ఎక్కడో చివరి ఉన్నది ఇలా చేయలేదు. దేవుడు ఉన్నాడు అని నిరూపిస్తాను. చెయ్యట్లేదు కానీ స్టేజ్ మీదకి రావట్లేదు. ఇంకా చూస్తున్నాడట, ఇంకా చూస్తున్నాడట, రావడం లేదట. అప్పుడు ఒక ఆయన చెప్పాడట ఏంటంటే, అతడు చెయ్యట్లేదు కానీ అక్కడికి నడిచి రాలేదు. ఎందుకు రాలేదంటే అతనికి కళ్ళు లేవన్నారు. సరే, కళ్ళు లేనోడు నాకు దేవుడు చూపిస్తాడా? సరే, ఎవరైతే ఏముందలే రమ్మాలంటే నాకు దేవుడు చూపించాలంటే అన్నదట. పైకి వెళ్ళడట. పైకి వెళ్ళిన తర్వాత కళ్ళు లేని ఆయన చెప్తున్నాడట ఏమని, నేను నాస్తికుడు మాటలకి ఏకీభవిస్తున్నాను. ఏకీభవించేవాడు చెయ్యవలసిన అవసరం ఏముంది? ఏకీభవిస్తున్నానని చెప్పి, నిజమే మైకు కనపడుతుంది కనుక మైకు ఉందని నమ్ముతున్నాడు, బాక్సులు కనబడుతున్నాయి కనుక బాక్స్ ఉందని నమ్ముతున్నాడు. అంటే కనబడదు ఏది కూడా లేదన్నమాట. అయితే ఈ నాస్తికుడైన వాడు అసలు భూమి మీదే లేడు అన్నాడు. అదేంటిది, నేను ఇక్కడే ఉన్నాను, అందరికి కనపడుతున్నాను అంటే నువ్వే అన్నావు కదా, మైకు కనబడితే ఉన్నట్టు, బాక్స్ కనబడితే ఉన్నట్టు. మరి నువ్వు నాకు కనపడట్లేదు కాబట్టి నువ్వు కూడా లేవు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడన్న నాస్తికుడు, నేను కనపడకపోవడానికి కారణం నీలో ఉన్న లోపం. ఆ లోపం ఏంటో తెలుసా? గుడ్డితనం అన్నాడు. అదే నేను అనేది. దేవుడు కనపడకపోవడానికి కూడా నీలో ఉన్న లోపం. నువ్వు కూడా ఎవడో తెలుసా? గుడ్డోడువే. అలాగే కొంతమంది గుడ్డోలు ఏం చేస్తారంటే, బైబిల్లో తప్పులు ఉన్నాయంటే అర్థమైంది, గుడ్డోడు కళ్ళు కనపడట్లా, తప్పుడు నాకు చెప్పాడు. ఇంకటి దేవుని ఉపదేశం అట మన కంటికి వెలుగునిస్తుందట. అంటే నిజమేదో అబద్ధమేదో తెలియపరిచే ఏకైక ఉపదేశం లోకంలో ఏదన్నా ఉందంటే పిల్లరా, అది బైబిల్ గ్రంథము మాత్రమే. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు మీతో నేను పంచుకోవాలని ఆశపడతాను. రోమిలికి రాసినటువంటి పత్రిక, రోమిలికి రాసినటువంటి పత్రిక, రోమిలికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం, రోమిలికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుకున్నాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి
కోటియ మల్లకపోయి కనుక అంటారు. ఇక్కడ మాట్లాడుతూ మనిషట తన మనస్సులో ఎవరికి చోటు ఇవ్వట్లేదట? దేవునికి చోటు ఇవ్వట్లేదట. మీరు గమనించారో లేదో, మానవ హృదయం కూడా పెద్ద సత్రం లాంటిదే, తెలుసా? పెద్ద సత్రం. ఈ సత్రంలో తల్లిదండ్రులకు చోటు ఉంటుంది, ఈ సత్రంలో భర్తకు చోటు ఉంటుంది, ఈ సత్రంలో భార్యకు చోటు ఉంటుంది, ఈ సత్రంలో బిడ్డలకు చోటు ఉంటుంది, ఈ సత్రంలో సినీ నటులకు చోటు ఉంటుంది, ఈ సత్రంలో రాజకీయ నాయకులకు చోటు ఉంటుంది, ఈ సత్రంలో కొంతమంది కుక్కలను ప్రేమిస్తారు. అంటే అర్థం ఏంటి? కుక్కలకు కూడా చోటు ఉంది. ఎక్కడ? హృదయంలో. కొంతమంది సముద్రాన్ని ప్రేమిస్తారు. ఎక్కువగా వాళ్ళు బీచ్కి వెళ్తూ వస్తూ ఉంటారు. ఏ ప్రేమికులు? సముద్ర ప్రేమికులు. అంటే సముద్రానికి కూడా వీళ్ళ హృదయంలో ఏముంది? చోటు ఉంది. కొంతమంది పక్షులను ప్రేమిస్తారు. మనుషులను ప్రేమించరు కానీ పక్షులు ప్రేమిస్తారు. అంటే ఇలా హృదయంలో వేటికి చోటు ఉంది? పక్షులకు కూడా చోటు ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే మానవ హృదయంలో అనేకమైన వాటికి చోటు ఉంది, కానీ దేవుడికి మాత్రం ఏమట్లేదట? చోటు పట్టలేదట. ఎప్పుడో క్రిస్మస్ లో సత్రములో ఆయనకి చోటు లేదు, స్థలము లేదు కనుక ఆయన ఎక్కడో గొడ్ల తొట్టులో, పశువుల తొట్టులో ఆయన జన్మించాడట. ఈరోజు మనిషి జీవితం గురించి దేవుడు మాట్లాడుతూ అసలు దేవుడికి తన మనస్సులోనే మనిషి ఏమివ్వట్లేదు? చోటు ఇవ్వట్లేదు. ఇక నిజంగా మనిషి మనస్సులో దేవుడికి చోటిస్తే ఆ మనిషి జీవితం ఎంత బాగుంటుందో మనకు అర్థం కావాలి. ఒకవేళ మనిషి మనస్సులో దేవుడికి చోటు ఇవ్వకపోతే ఆ మనిషి మనస్సు జీవితం ఎంత అధ్వానంగా ఉంటుందో మనకు తెలియాలి. ఇదే మాటలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘంతో కూడా చెబుతున్న ఆ మాటను కూడా చదువుతాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, తెస్సలోనికీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఇందుచేత సత్యమును నమ్మక. సత్యం అంటే ఏంటండి? వాక్యము. వాక్యం ఎవరు? దేవుడు. దేవుడికి చోటు ఇవ్వట్లేదు. అక్కడ రోమా పత్రికలో రాసినటువంటి పౌలు గారు తెస్సలోనిక సంఘం దగ్గరికి వచ్చి సరిగ్గా చెప్తున్నాడు, సత్యమునకు చోటు ఇవ్వట్లేదట. మనం నమ్మకపోవడం అంటే ఏంటి? చోటు ఇవ్వకపోవడమే. ఎందుకు నమ్మట్లేదు? దేవుడికి ఎందుకు మనం చోటు ఇవ్వట్లేదు? దేవుడికి మన హృదయంలో ఎందుకు స్థలం ఉండట్లేదు అంటే కారణం చెబుతున్నాడు. ఏంటిది? దుర్నీతి యందు అభిలాష గలవారందరూ అంటున్నాడు. అంటే దుర్నీతి మీద అభిలాష ఎక్కువట మనిషికి. మనిషికి దేని మీద ఆసక్తి? దుర్నీతి మీద ఆసక్తివట. అంటే దుర్నీతి ఉన్న వాడిలో దేవుడు ఉండడు. అంటే దుర్నీతి మీద ఆశ కలిగిన వారు దేవునికి హృదయంలో ఏమివ్వరు? చోటివ్వరు, చోటివ్వరు, చోటివ్వరు. ఈరోజు కూడా మనిషి జీవితంలో దేవుడు ఉన్నాడా అని అనుకుంటాం అంతే. అప్పుడప్పుడు పెద్దలు మాట్లాడుతూ బాడీ ప్రజెంట్ అట, మైండ్ అట ఆబ్సెంట్ అట. ఎక్కడికి వెళ్ళిపోయిందో? ఎక్కడికి వెళ్ళిపోయింది అంటారు? ఆదరించుకోవట్లేదట. ఏంటి? మైండ్ ఆదరించుకోవట్లేదు. మరి ఏది ఆదరించుకుంటుంది? బాడీ మాత్రమే ఆదరించుకుంటుంది. అంటే బాడీ ఇక్కడ ఉంది కానీ మైండ్ ఇక్కడ లేదు. ఎక్కడుందంటారు? ఎక్కడుందంటారు? ఎవడో రాశాడు బాట. ఏం రాశాడు? హృదయం ఎక్కడుంది? ఎక్కడుంది? నీ చుట్టూనే ఎక్కడో తిరుగుతుందట. బాడీ ఇక్కడ ఉందట, మైండ్ ఎక్కడో తిరుగుతుందట. ఆడొక అమ్మాయి గురించే రాశాడు. కానీ ఈరోజు ప్రపంచంలో మనుషులందరూ హృదయము దేవుడి దగ్గరికి మాత్రం బాడీ వస్తుంది, కానీ హృదయం మాత్రం ఎక్కడెక్కడో 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 తిరుగుతుందట. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఎందుకు హృదయం అక్కడక్కడ తిరిగి కేవలం శరీరము మాత్రమే దేవుడి దగ్గర కూర్చోబెడుతున్నారంటే మనిషికట
దుర్నీతి ఎంతట అభిలాష కలిగి ఉంటాడట. మనిషికి దుర్నీతి అంటే చాలా ఇష్టం. దుర్ అంటే ఏంటి? చెడు కదా. చెడు పనులు అంటే ఇష్టపడతామా, మంచి పనులు అంటే ఇష్టపడతాను చెప్పండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా తమ్ముడు చెప్పాడు, పాపం చేసే వాళ్ళకి అమ్మా భర్తతో పాటు మీ ప్రియుడితో కూడా ఉండండి అన్న చట్టం పాపం చేసేవారికి ఎలా ఉంటది? చాలా ఇష్టం ఉంటుంది తెలుసా మీకు. మంచి చట్టం వచ్చేసింది, మంచి చట్టాన్ని ఇచ్చాడు మాకు, మంచి చట్టాన్ని చేసాడు మాకు. పాపం చెయ్యొద్దంటే బాధ, కానీ పాపం చెయ్యమంటే బాధ ఉందండి. ఇప్పుడు చర్చలకు వచ్చి వాళ్ళందరితో బయట మైక ఇచ్చుకుని మీరు ఏ పాపము చేసినా పర్వాలేదు, మీరు ఎన్ని పాపంలో తిరిగినా పర్వాలేదు, మీరు లవ్ చేసుకోవచ్చు, మీరు రకరకాల వస్త్రాలు వేసుకోవచ్చు, మీరు వస్త్రాధరణ మార్చక్కర్లేదు, ఏదో బైబిల్లో ఉన్నట్లుగా చెడలు అల్లుకోవచ్చు అన్నాడు. అలాగేమీ లేదు, మీరు ఎన్ని చెడలైనా వేసుకోవచ్చు, మీరు కట్టుబట్టే మార్చక్కర్లేదు, మీ మాటలేం మార్చక్కర్లేదు, నువ్వు బూతులు తిట్టినా పర్వాలేదు, నువ్వు త్రాగినా పర్వాలేదు, నువ్వు వ్యభిచరించినా పర్వాలేదు, నువ్వు మోసం చేసినా పర్వాలేదు, నువ్వు దొంగతనం చేసినా పర్వాలేదు, నువ్వు అబద్ధాలు ఆడినా పర్వాలేదు, నువ్వు సినిమాలకు ఇల్లు వచ్చినా పర్వాలేదు, నువ్వు మందిరానికి వస్తే చాలు అని నిజంగా యేసయ్య కూడా బాధ చెప్పాడు అనుకోండి, ఏ మందిరం అన్నా ఖాళీ ఉంటుందా? ఖాళీ ఉంటుంది. ఎందుకు? మనిషికి ఒక ఆశ ఉందట. ఏంటి ఆశ? దుర్నీతి ఎందు అభిలాషించవట. అందుకే మనిషిలో దేవుడికి చోటు ఉండట్లేదు. మళ్ళీ చెప్తున్నాడు, దేవుడున్న చోట దుర్నీతి ఉండదు, దుర్నీతి ఉన్న చోట దేవుడికి చోటు ఉండదు. దేవుడికి చోటు ఉండదు. కొన్ని సంఘాలకు వెళ్తున్నప్పుడు, కొన్ని సంఘాల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తున్నప్పుడు సేవకులు ముందుగానే చెప్పేస్తారు, ఏమో తెలుసా? మీరు యవనస్తులను గద్దించి చెప్పకూడదు. మరి ఎలా చెప్పాలి? నువ్వన్నా కొత్త బైబిల్ ఏదైనా రాసిచ్చేయాలి, అంతే కదా. కొత్త బైబిల్ ఏదైనా రాసిచ్చేసి ఈ బైబిల్ మనకు వద్దు, యవనస్తులు పెరగాలట. ఎందుకు పెరగాలి? ప్రభు సన్నిధిలో ఎదగడానికేనా? ప్రభు కొరకు బ్రతకడానికేనా మనం వచ్చేది? అసలు దుర్నీతి ఎంత ప్రమాదకరమైందో బైబిల్ చెప్పింది కదా. దాన్ని యవనస్తులకు చెప్పకపోతే ఎలాగా? బిడ్డలకు చెప్పకపోతే ఎలాగా? సంఘానికి చెప్పకపోతే ఎలాగా? ఏ రోజు మనం ఎప్పుడు వెళ్ళిపోతాం మనకు తెలియదు కదా. ఇది మాయలోకం అని మనమే చెబుతాం కదా, మనం ఉండని లోకం అని మనమే చెబుతాం కదా, మాయమైపోతామని చెప్తున్నాం కదా, ఎండమాయి నువ్వే మాట్లాడుతున్నావు కదా, ఈ లోకమంతా రంగుల ప్రపంచం అని నువ్వే చెప్తున్నావు కదా, మనం యాత్రకు వచ్చిన వారు అని నువ్వే చెప్తున్నావు కదా, వాక్యము గొప్పదని మనమే మాట్లాడుతున్నాం కదా. ఈ గొప్ప విషయాలు సమాజానికి చెప్పకపోతే ఎలా? సంఘముతో చెబుతున్నాడు ఎవరో పౌలు మహాభక్తులు. ఏమంటారు తెలుసా? సత్యమునకు చోటు పనివాడు, దేవునికి చోటు పనివాడు. ఎందుకు చోటు వాడంటే వాడిలో దుర్నీతి యొక్క అభిలాష ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దుర్నీతి ఉన్నవాడు మందిరంలోకి వచ్చినా బాగుపడటం, మందిరానికి రాకపోయినా బాగుపడటం. ఉపయోగం ఉండదు అసలు. అది సేవకులైనా విశ్వాసులైనా దుర్నీతి ఎక్కడ ఉందంటే మనకి బాగుపడదు. దుర్నీతి గురించి మరొక మాట చూపిస్తాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలో ఉన్నట్టు నాకు కనబడుతున్నాడని చెప్పినట. దుర్నీతుల గురించి ఇక్కడ మాట్లాడుతూ, దుర్నీతి అనేది బంధకాలట. బంధకాలు అంటే దుర్నీతి ఒక మనిషిలో ఉంటే వాడిని బంధించేస్తట, బంధకాలతో బంధిస్తుంది. బంధకాలతో బందీపడిన వాడు ఎక్కడికి వెళ్తాడు? బందీ గృహానికి వెళ్ళిపోతాడు. ఈ దుర్నీతి కూడా మనల్ని ఏం చేస్తట?
బంధిస్తుంది. మన చేతులు కట్టేస్తుంది, మన కాళ్ళు కట్టేస్తుంది, మన అవయవాలను కట్టేస్తుంది. ఎలా కడుతుంది అనుకుంటున్నారు? దుర్నీతి మన జీవితంలో ఉంటే దుర్నీతి మనల్ని ఎలా బంధిస్తుందో ఒక్కసారి చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 13వ వచనం, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి అన్నటువంటి. దుర్నీతి ఎప్పుడైతే ఉంటుందో మన అవయవాలను తీసుకువెళ్ళంట దేనికి అప్పగించేంతటికి? పాపానికి అప్పగించేది. అందుకే దుర్నీతి ఉన్నవాడు చెయ్యి పాపం చేయకుండా ఉండలేదు, దుర్నీతి ఉన్నవాడు కాలు పాపం చేయకుండా ఉండలేదు, దుర్నీతి ఉన్నవాడు చెవి పాపము వినకుండా ఉండలేడు, దుర్నీతి ఉన్నవాడు కన్ను పాపం చూడకుండా ఉండలేడు, దుర్నీతి ఉన్నవాడు నోరు పాపాన్ని మాట్లాడకుండా ఉండలేడు. ఒక్క మాటలో చెప్పాలంటే దుర్నీతి నీ యందు గాని నా యందు గాని ఉందంటే ఈ దుర్నీతి మనల్ని బంధించి ఎవరికి అప్పగిస్తుందట? పాపానికి అప్పగించేస్తున్నట మన అవయవాళ్ళు. అందుకే కొంతమంది రక్షణ పొందుతారు కానీ టీవీలు కానీ సెల్ ఫోన్లు కానీ పాడు వీడియోలు మానడం. తెలుసా మీకు? నేను మానడం. సినిమాలు చూడడం ఉన్నారు ఇక్కడ? ఉన్నారా సినిమాలు చూడడం? మన సేవకులు ఉన్నారన్నా? సినిమాలు చూడన్న సేవకులు లేరంటారా చెప్పండి? సినిమాలు చూడన్న సేవకులు సినిమాలు ఎందుకు చూస్తున్నాం మనం? ఒక సేవకుడు అంటున్నాడు సినిమాలోనంట మంచిని తీసుకుని పట్టమని. ఇంకోటి ఏం చేయాలి మరి? చెడుని వదిలేయాలట. అంతే మరి. ఇప్పుడు ఏం చేయాలి? సినిమాలో ఉన్న మంచి అంటే సినిమాలో ఉన్న మంచి అంటే ఏంటి? చెప్పాలి, దానికోసం వివరించాలి మీకు సిగ్గుపడం. సినిమాలు చూడటం మానమా, కానీ మనం ఏమంటాం మళ్ళా? అందరికీ హృదయం ఉంది యేసుకు చోటే అన్నాడు భక్తుడు. అందరి ముందు హృదయం, యేసుకు చోటుంటే కొన్ని మనం విడిచిపెడతాం. మన కన్ను ఎక్కువగా సినిమాలకు అలవాటు పడుతుందంటే, మన కన్ను ఎక్కువగా మోహపు చూపుకు అలవాటు పడుతుందంటే, మన కన్ను ఎక్కువగా లోకాన్ని ఆశించి బ్రతుకుతుందంటే, మన కన్ను దేనికి బందీ అయిపోయింది తెలుసా? దుర్నీతి బంధకాలతో బంధింపబడింది కనుక మన కన్ను పాపానికి మనం ఏం చేసేది తెలుసా? అప్పగించేసాం. కొంతమంది చేతులతో ఏం చేస్తారో తెలుసా? లంచాలు తీసుకుంటూనే ఉంటారు. తెలుసా మీకు? రక్షణ పొందిన వాడు కూడా లంచం తీసుకొని ఉన్నాడు అనుకుంటారా? 3 మంది ఉన్నారు. తెలుసా మీకు? లంచం తీసుకునే ఎంతమంది? 3 అంతమంది ఉన్నారు. 3 అంతమంది. ఇది బైబిల్ చూసామా? ఇది మనం ఎక్కదు, మనకెక్కదు. కానీ ఏ బోధ ఎత్తుతుంది? ఏ బోధ ఎత్తుతుంది చెప్పరా? నీకు అర్థమవడానికి చెప్తుంది. ఏది ఎత్తుతుంది? రే నువ్వేం చేస్తావు తెలుసా? తప్పుడుగా సంపాదించిన పర్వాలేదు కానీ దేవుడికి కొంత తప్పుడుగా సంపాదించినా పర్వాలేదు, దేవుడికి కొంత. మనం ఎలాగో సంపాదించింది ఏం చేయలేము, దేవుడికి ఇవ్వలేము. కనుక నువ్వు అన్యాయం చేసినా పర్లా, అన్యాయం సిరులు తెచ్చి ఏం చేయొచ్చు? దేవుడికి నువ్వు ఇవ్వచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే మాటల్లో చెప్పలేని ఘోర పాపాలు ఎవరి జీవితాల్లో కనపడుతున్నాయో తెలుసా? ఎవరి జీవితాల్లో కనపడుతున్నాయో మరలా ఇక్కడికి వచ్చే ముందు మరొకసారి అక్కడికి వెళ్ళొద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం మనం చదివాం కదా. వారు మనసులో దేవుడికి చోటు ఇవ్వరట. 29వ వచనం చదువుదాం. అట్టి వారు ఎలా ఉంటారట? సమస్తమైన దుర్నీతితో ఉంటారట. దేవుడికి చోటు ఇవ్వని వారిలో ఏముంటాయి? దుర్నీతి ఉంటది. ఈ దుర్నీతి గురించి మాట్లాడుకుంటూ అన్ని నేను మొత్తం చెప్పను కానీ ఇలా చెప్పుకుంటూ ఒక 21 లక్షణాలు చెప్పాడు. 31వ వచనంలో ఏం చెప్తున్నాడు? మాట తప్పని వాడును, అనురాగ రహితులను, నిర్దయులైన ఇట్టి కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగిన వారు
తాను దేవుని న్యాయ విధి వారు బాగుగా ఎరిగిన వారేనట. నేను అందుకే బయట వారి గురించి మాట్లాడట్లేదు. ఈ దేవునికి చోటు ఇవ్వని వారు ఎవరట? హృదయములో దేవునికి స్థానం ఇవ్వని వారు ఎవరట? దేవుణ్ణి ఎరిగిన వారేనట. మరలా వీళ్ళకి ఏం తెలుసు? ఇట్టి వారికి దేవుని న్యాయవిధి వారు బాగుగా ఎరిగి మరణములకు తగిన వారన్న సంగతి కూడా తెలుసట. వీళ్ళకి ఇలాంటివి చేయడం వల్ల కీడు వస్తుందన్న విషయం కూడా తెలుసట. అంటే తెలిసి చేసేది ఎవరు తెలుసా? ఎవరు? దేవుని బిడ్డలు. మనం అన్నీ చెప్పాడు. బయట వారి లోపాలను పక్కన పెడితేనట ముందు ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్న మనం బాగుంటున్నామా లేదా అన్నది ఎప్పటికప్పుడు ఏం చూసుకోవాలట? పరీక్షించుకోవాలట. లేఖనాల దగ్గర పెట్టుకుని, వాక్యం దగ్గర పెట్టుకుని, దైవజనుల ద్వారా చెప్పబడుతున్న ఉపదేశాల దగ్గర పెట్టుకుని మనం పరిశోధించుకుంటూ ఉండాలంట. పరిశోధించుకుంటే దేవుడు చెబుతున్న మాట ఏంటి తెలుసా? నేను బయట వారి కోసం మాట్లాడలేదు కానీ నన్ను ఎరిగిన వారే నన్ను సరిగా మహిమ పరచగలరు. నన్ను ఎరిగిన వారే వారి హృదయాలలో నాకేమి ఇవ్వట్లేదు తెలుసా? చోటు ఇవ్వట్లేదు. ఎందుకు చోటు ఇవ్వట్లేదంటే వారిలో 21 లక్షణాలు ఉన్నాయి. వాటిలో మొదటి లక్షణం ఏంటో తెలుసా? దుర్నీతి మీద వారికి ఎక్కువ అభిలాష ఎక్కువ. అంటే మనిషి ఎంత భక్తుడైనా సరే ఆ భక్తుడిలో ఏముంటుందో తెలుసా? ఏముంటుంది? దుర్నీతి ఉంటుంది. అదే భక్తులతో బైబిల్ గ్రంథంలో అబ్రహాము దుర్నీతి పరుడు అని చెప్పగలమా మనం? అనిపించదు. మనం హేబేలు దుర్నీతి కలిగిన వాడు అని చెప్పగలమా మనం? కనిపించదు మనకి. బైబిల్ భక్తుల్లో కనిపించని దుర్నీతి మన జీవితాల్లో ఎందుకు కనబడుతుందంటే మనకి హృదయములో అందరికి చోటిచ్చే మనము దేవుడికి చోటిచ్చే అవకాశము ఉండదు. నేను ఒక మాట చెప్తాను మీకు అర్థమని. నేను వాక్యం చెబుతున్నాను కదని నేను గొప్పవాడిని నేను రుద్దుకోవట్లేదు. కానీ ఇక్కడ మనందరి కోసం మాట్లాడుతున్న దేవుని వాక్యం కంటే, వాక్యం చెప్పడం కంటే, ప్రార్థన చేయడం కంటే, ప్రభు సన్నిధికి రావడం కంటే నీ జీవితంలో ప్రభువుకి చోటు ఇచ్చావా లేదన్నది పరీక్షించుకుంటూ ఉండాలి. అన్నీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు వాక్యాలక టాలెంట్తో కూడా జ్ఞానం ఎక్కువగా ఏం చేయొచ్చండి? వాక్యం చెప్పవచ్చు. మీకు తెలుసా? జ్ఞానం ఎక్కువగా ఉందనుకోండి, లోక జ్ఞానం వాక్యం చెప్పేది అద్భుతంగా చెప్పచ్చు. ఈరోజు వాక్యం చెప్పే ప్రతి వారిని నమ్మమని బైబిలేమి చెప్పడం లేదు. నన్ను కూడా మీరు నమ్మవలసిన అవసరం ఏమి లేదు. కానీ వాక్యం ఏం చెబుతుందంటే నీ హృదయములో దేవుడికి చోటు ఇవ్వాలి. ఒకవేళ దేవుడికి చోటు ఇవ్వలేదా ఖచ్చితంగా నీలో దుర్నీతి ఉన్నట్టే. దుర్నీతి నీలో ఉందా నిన్ను బంధిస్తుంది. ఎక్కడికి బంధించి తీసుకెళ్తుందంటే నీ అవయవాలను పాపానికి అప్పగించేస్తుంది. పాపానికి అప్పగించింది అనుకోండి. బైబిల్ మరొక మాట ఉంది చూడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, మంచి మాట ఉంటుంది. 5వ అధ్యాయము 17వ వచనం. 5వ అధ్యాయం 17వ వచనం. సకల దుర్నీతియు పాపము అంటున్నాడు చూడండి. అయితే మరణకరము కాని పాపము ఇక్కడ మాట్లాడుతూ సకల దుర్నీతిని దేనితో పోలుస్తున్నాడు? పాపమట. అంటే దుర్నీతి ఉండడం అంటే అర్థం ఏంటన్నమాట? పాపం ఉన్నట్టే. నువ్వు బాప్తిస్మం తీసుకున్న పాపమే, నువ్వు ప్రసంగం చేసిన పాపమే, నువ్వు మందిరానికి వచ్చిన పాపమే. ఎప్పుడు? దుర్నీతి నీ జీవితంలో ఉన్నప్పుడు, చెడ్డ పనులు నువ్వు చేస్తున్నప్పుడు, చెడుని నువ్వు వదలనప్పుడు, లోకం మీదే ఆశ నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ దుర్నీతి నిన్ను ఎలా చేస్తుంది తెలుసా? పాపిగానే దేవుడి దగ్గర చూపిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, నాకు మీ హృదయములో చోటు ఇవ్వండి. ఎందుకు ఆయనకి ఇవ్వాలి? దేవుడికి ఎందుకు చోటు ఇవ్వాలి? చూడండి, యోహాను సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 18వ వచనం. దేవుడికి ఎందుకు చోటు ఇవ్వాలి మన హృదయాలలో? 7వ అధ్యాయము యోహాను సువార్త 18వ వచనం చదువుకుందామా? తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును కానీ
తన్ను పంపిన వాని మహిమను ఎదుగువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు. ఏంటి మన యేసయ్య దగ్గర, మన దేవుడి దగ్గర ఏమి లేదట? ఏ దుర్నీతి లేదట ఆయన దగ్గర. అంటే ఏ పాపము లేదు. తన అవయవాలు ఏ పాపమును చేసి ఎరగవు. కన్నులో పాపం ఉండదు ఆయనకి, వినిపించే వినిపుల్లో పాపం ఉండదు ఆయనకి, శరీరంలో పాపం ఉండదు ఆయనకి. ఎందుకంటే ఆయన దుర్నీతిని ప్రేమించేవాడు కాదు, దుర్నీతిని స్వాగతించేవాడు కాదు. ఆయన ఎవరికి చోటిచ్చాడు హృదయంలో అంటే తండ్రికి చోటిచ్చాడు. నా యందు తండ్రి, తండ్రి యందు నేను నివసిస్తున్నాం. నాలో ఉన్నాడు ఆయన. నేను ఆయన చిత్తములో వెతుకుతున్నాను. నేను పాపము చేయను. నాలో పాపం ఉన్నదన్న వాడు ఎవరు ఈ లోకములో నన్ను స్థాపించగలరు చెప్పండి? నాలో పాపము లేదు, నా అవయవాలలో పాపము లేదు. ఎందుకు పాపము లేదంటే నా హృదయంలో తండ్రిని పెట్టుకున్నాను. నేను మీతో చెబుతున్న మాట తెలుసా? నా యందు కూడా ఏ దుర్నీతి లేదు. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, నన్ను మీ హృదయములో ప్రభువుగా ప్రతిష్ఠించండి. ఇక్కడికి ఆహ్వానించండి. నన్ను ఆహ్వానించేవనుకో నీ హృదయంలో ఏముండదు? దుర్నీతి ఉండదు. నీలో దుర్నీతి ఉండడానికి గల కారణం ఏంటంటే నువ్వు నన్ను ఇష్టపడటం కంటే లోకాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నావు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొన్ని ఇష్టాలు మనం ఏం చేసుకోవాలి తెలుసా? చంపేసుకోవాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మనకు టాబ్లెట్ ఇచ్చినప్పుడు ఏం చెప్తాను తెలుసా? ఇవి వేసుకుంటూ కొన్ని పచ్చిలు చెబుతాను, అది పాటించట. పచ్చిలు చెబుతాను, పాటించు. ఇదిగో ఇది తినాలి, ఇది తినకూడదు. మొన్న వారంలోనే నాకు ఒక పగలు ఒక నైటు విపరీతమైన వాంతులు, విపరీతమైన నొప్పి. తక్కువ అనుకుంటే ఒక 50 వాంతులు ఉంటాయి. ఒక నైటు పగల్లో ఒక 50 వాంతులు, విపరీతమైన నొప్పి. ఆ నొప్పి ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఆ వాంతులు ఏంటో నాకు అర్థం కావట్లేదు. బయటికి వాష్రూమ్కి వస్తా ఉంటే బ్లడ్ వస్తుంది, బాత్రూమ్ బంద్ అయిపోయి అంటే చాలా బాధ అనిపించేది. తీరా ఏంటంటే కొంతమంది అన్నారు కిడ్నీలో స్టోన్ ఉందేమో అని ఒక ఆయన సలహా ఇచ్చాడు. ఇదేదో నేను చెప్పింది ఏదో కరెక్ట్ లేకపోతే, ఎందుకంటే నేను యూరిన్కి వెళ్తా ఉంటేనేమో బ్లడ్ వస్తుంది, మోషన్కేమో వెళ్ళలేకపోతున్నాను, తాగిన నీరు తాగినట్టుగా వాంతి అయిపోతుంది, ఆహారం లోనకలకి పెట్టుకుంటే వాంతి అయిపోతుంది. ఏం చేయాలి అర్థం కాదు. వెంటనే విజయవాడ వెళ్ళగానే మొట్టమొదటి డాక్టర్ అడిగిన ప్రశ్న ఏం తెలుసా? నీకు వాంతులు అవుతున్నాయా అని. అమ్మా నీకు అర్థమైంది, నాకు నేను కరెక్ట్ వెళ్తుంటుంది వచ్చిన వాంతులు అవుతున్నాయి, నీకు ఎక్కడ నొప్పి వస్తుంది, ఫలానా నొప్పి వస్తుంది. వెంటనే ఇంజక్షన్ తీసాడు, నిప్పాలింది, వాంతులకి స్కానింగ్ తీసాడు. చిన్న రాయి ఉంది. ఆ చిన్న రాయి ఒక రాత్రి పగలను ఏం చేయించిన తెలుసా? నిద్రపోనవ్వలేదు, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. దేవుడు మా కృపను బట్టి సాయంకాలం ఇంటికి వచ్చేసరికి పడిపోయింది. చిన్న రాయి నా జీవితంలో ఎంత పెయిన్ రప్పించిందంటే, ఎంత బాధ నేను భరించానంటే, అది ఎంత ఒట్టిగింజంత ఉంది. ఒట్టిగింజంత ఉన్న రాయి నిజంగా నిద్ర పట్టడం లేదండి. అంటే ఒక చిన్న రాయి శరీరంలో ఉంటేనే బాధను మనం తట్టుకోలేకపోతున్నాం కదా. పాపముతో బతుకుతూ, పాపముతో జీవిస్తూ, దుర్నీతి కూడా మంచి అనుకుంటూ జీవిస్తున్న మనం ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోబోతున్నామో వాక్యాన్ని చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యమైంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆయన యందు ఏ దుర్నీతి లేదు. కనుక మీరు కూడా ఎవరిని పెట్టుకోవాలి హృదయంలో? ఆయన పెట్టుకోండి. దయచేసి నన్ను ఆహ్వానించండి అని క్రిస్మస్ రోజుల్లో పాట పాడుతూ ఉంటారు. ఒక పాట, ఏం పాటది? మంచి పాట. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది. ఏమడిగిన ప్రశ్న అయినా ఆయన ఎవరో తెలియదు మనకి. ఆయన ప్రశ్న అడిగారు కదా, ఏమని అడిగాడు? క్రీస్తు జన్మించే లోకాన అందరికై, క్రీస్తు ఉదయించే హృదయాలయందరిలో. క్రీస్తుట అందరి కొరకు జన్మించాడట లోకంలో. కానీ ఎంతమంది హృదయాల్లో ఆయన ఉదయించాడో చెప్పు.
ఉదయించిన జీవితాలు కనపడట్లేదు. ఇక్కడ ఉదయిస్తే మన జీవితం విధానం బాగుంటది, మన జీవితాలు వైఖరి బాగుంటది, మన మాటలు మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి, మన విధానాలు మారిపోతాయి. కానీ ఎక్కడ యేసయ్యను ఉదయించకుండా అందరూ ఇక్కడే ఉదయింపజేస్తున్నారు. యేసు ఎక్కడి వస్తున్నారు? ఎక్కడి నుంచే వస్తున్నారు. మాటల్లో యేసు కనపడతాడు, పాటల్లో యేసు కనపడతాడు, ప్రార్థనలో యేసు కనపడతాడు. ఒక ఆవిడ నిన్న ప్రార్థన అవకాశం ఇచ్చారు. ప్రార్థన అవకాశం ఇస్తే పెద్ద ప్రార్థన చేశారు. పెద్ద ప్రార్థన, చాలా పెద్ద ప్రార్థన చేశారు. పొడుగు ప్రార్థన చేయొద్దని కాదు, కానీ ఇప్పుడు కూడా పెద్ద ప్రార్థన రహస్యం అని చేయాలి. మీరు రహస్యం వెళ్ళి చూడండి వాళ్ళు ప్రార్థనలో తెలుసా మీకు. నలుగురిలో ప్రార్థన ఇవ్వండి, మొత్తం అందరి పేర్లు ఎత్తేస్తారు. ఎందుకనమాట వాళ్ళు అనుకోవాలి ఏమని, ఆవిడ నా కోసం చేసిందమ్మా, నా పేరు కూడా పేరు పెంచగలరు, మనకి పేరు పెంచాలి. అదే మీరు ఉదయం మీకు ఒక్కసారి ఆమె జీవితం దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి లేకపోతే తెల్లకి వినడానికి ఇచ్చిన చెవి వాక్యం చదవడానికి కానీ వాక్యం వినడానికి కానీ ఇవ్వదు. కొంతమంది మరీ పరుగెట్టుకుని వస్తారండి మందిరానికి, అనకూడదు కానీ రాగానే కొడుకుంటారు. నాకు అనిపించింది అప్పుడు ఈ వేడుండడం వల్ల కొంతమంది నిద్రలేమో కానీ రాత్రి అంతా నిద్రలేదు నిజంగా. ఎందుకంటే మా పాపకు బాగాలేదు, వీళ్ళు బట్టి విపరీతమైన తెల్లవారులు ఆ పిల్లకి ఆ తల మీద ఎలాగైనా దేవుడి సన్నిధిలో ఆ మొదటి రోజు గడపాలి. ప్రతి మొదటి తారీఖు వచ్చేయాలి. తమ్ముడు పోలీసారు అనే ఎక్కడ వేడి ఎక్కువగా ఉంది కదా, 9 గంటలకే ప్రార్థన పెట్టేసుకున్నాను నాన్న చెప్పారు. మీరు 9 గంటలకే వచ్చానంటే నేను బండాళ్ళలో 7:30 బయలుదేరా. 7:30 బయలుదేరా చెరవెల్లిపాడు వెళ్ళి అక్కడ బైబిల్ అవి తీసుకుని స్నానం చేసి అక్కడ నుంచి బయలుదేరి 9 గంటలకి నేను ఇక్కడ వచ్చేసాను. 10 గంటలు కూడా మనం ఇంకా రాలేదు. ఎందుకు? ఓటు పొందుపది దేవుడిగా దేవుడిగా చిన్న దేవుడికి చూపిస్తే టైము పాటిస్తాం. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది. రండి, ఇక్కడ ఒక మాట చెప్తుంది, ఇక్కడ చోటిచ్చిన హృదయం లేదు, ఇక్కడ చోటు ఇవ్వని హృదయం వేసే అంటారు. ఆయన ఎందు ఏ దుర్నీతి, దేవుడు ఏ దుర్నీతి ఉన్నదట ఆయన ఇచ్చే. ఒకవేళ ఇవ్వకపోతే దుర్నీతి మన జీవితానికి ఎంత నష్టం చేస్తుందో కొన్ని విషయాలు త్వరగా చెప్తాను చూడండి. రోమిలికి రాసినటువంటి పత్రిక, రోమిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, రోమిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. 9వ వచనం, అయితే భేదములు పుట్టించి సత్యానికి లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత ఎంత రౌద్రంగా వస్తుందో, ఆయన కోపం వచ్చేంత నీ మీదకి. దుర్నీతికి నువ్వు చోటిస్తే, సత్యానికి నువ్వు చోటు ఇవ్వకపోతే, సత్యానికి ఇక్కడ స్థలం ఇవ్వకపోతే, దేవుడు వాక్య ప్రకారం నడవడానికి నువ్వు ఇష్టపడకపోతే, దుర్నీతితో నీ హృదయాన్ని పెంచి పోషిస్తే ఖచ్చితంగా ఒక రోజు నీ మీదకి ఏమి రాబోతుంది తెలుసా? దేవుని ఉగ్రత మరలా మామూలుగా రౌద్రముతో అనగా మహాకోపముతో నీ మీదకి రాబోతుంది. అసలు ఆ రౌద్రముతో వస్తే నువ్వు సహించగలవా? నహూములు అడుగుతాడు, ఇశ్రాయేలీయులను అడుగుతున్న ప్రశ్న చూడండి. నహూము గ్రంథంలో నహూము అడుగుతున్నటువంటి ప్రశ్న చూడండి ఒక్కసారి. నహూము గ్రంథము 768వ పేజీ పాత నిబంధన. నహూము గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్నియుట నిలవగలిగిన వాడెవడు? సహించలేవు నువ్వు. దేవుని ఉగ్రత నీ మీదకు వచ్చిన దినాన్న నీవు నేను సహించలేము. ఎవరి మీదకి దేవుని ఉగ్రత వస్తుందట? దుర్నీతితో బ్రతుకుతున్న వారి మీద, దేవుని ముసుగులో అవయవాలను పాపానికి అప్పగించి బ్రతుకుతున్న వారి మీద, దేవుని ముసుగులో అవయవాలను పాపం కొరకు వాడుతున్న వారి మీదకి ఈ రోజు సేవకుడు కళ్ళు కప్పేయచ్చు. సేవకుడా, ఒకవేళ నువ్వు విశ్వాసి కళ్ళు కప్పొచ్చు, కానీ హృదయంలో ఉన్నటువంటి దుర్నీతికి నీ మీదకి ఏమి రాబోతుంది తెలుసా? నా మీదకి ఏమి రాబోతుంది తెలుసా? ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రతనక మనిషి అన్నవాడు ఏం చేయలేడు, సహించలేదు.
సహించలేదట. ఆ నిప్పన్న సహించగలిగాను, విజయవాడ దాకా వెళ్ళేంత వరకు భరించగలిగాను. ఆ ఇంజక్షన్ చేయగానే ఆ నిప్పు మాయమైపోయిందిరా. ఆ అడుగు వేసుకోగానే ఇంటికి రాగానే లోన నుండి రాయి కింద పడిపోయింది. కానీ దేవుడు కురిపించబోతున్నాడు చూసావు నీ మీద ఉగ్రత. ఆ ఉగ్రతకి సహించగలిగిన వాడు ఎవడు? నేను ప్రధాని కదా అనుకుంటావేమో, ప్రధాని భూమి మీదే. నేను సంఘ కాపరిని కదా అనుకుంటావేమో, సంఘ కాపరి మందిరంలోనే. నేను పెద్ద విశ్వాసిని కదా అనుకుంటున్నావేమో, పెద్ద విశ్వాసి జాబు మందిరంలోనే, సంఘంలోనే. చచ్చిన తర్వాత ఈ జాబులు ఏవి ఉండవు. నువ్వు దుర్నీతి పరుడువా, యథార్థముగా దేవుడికి చోటించి బ్రతికింటే పెట్టావు. ఈ రెండే. దుర్నీతితో చనిపోయి ఉంటే మహా ఉగ్రత నీ మీద కురిపించబడుతుందట. దానికి సహించగలిగిన వాడు ఎవడు? రెండవ రాకడలో దేవదూతలకు యేసు ఇచ్చినటువంటి ఆజ్ఞతో చూడండి ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 41వ వచనం చదువుతాం బిడ్డ. 13వ అధ్యాయం మత్తయి సువార్త 41వ వచనం చదువుతాం. మనుష్య కుమారుడు తన దూతలను పంపుతాడట. ఎవరి కోసం పంపుతున్నాడో చూడాలి మనం. రెండవ రాకడ రాబోతుంది కదా. ఈ రోజు మన మీదకి వచ్చే శ్రమల కోసం భయపడక్కర్లా. ఎవరో మందిరాలు కూల్చేస్తామని కదా భయపడక్కర్లా. మందిరాలు ఈ రోజు కూలిపోయినా, కూలకపోయినా యేసయ్య రాకడలో పంచభూతాలన్నీ కూడా నిక్కటమైన వేటలతో లైవ్ అయిపోతాయి. మందిరం ఉంటే దేవుడిని చక్కగా ఆరాధిస్తాం, మందిరం కోల్పోతే చెట్టు కింద ఆరాధిస్తాం. చెట్టు కింద ఆరాధిస్తే వినవని ఏమో చెప్పాడు దేవుడు. నీ ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తే వినవని ఏమో చెప్పాడు దేవుడు. ముందు చూపించిన ఆజ్ఞ ఏమిచ్చే మనకి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థించుకుంటారో, ఆరాధించుకుంటారో వారి మధ్య నేను ఉంటాను. కుటుంబ ఆరాధనలోనే ఉంటాను, సంఘంలోనే ఉంటాను నేను చెప్పలేదైనా. ఆ రోజులు పోయాయి. అది ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి కట్టడ. సొలొమోను కట్టినటువంటి మందిరం దగ్గరికి వెళ్ళి ఆ ఎదురుగా ఉండి నిలబడితేనే దేవుడి మహిమ నీ మీదకి వస్తుందన్నది ఆ రోజు ఆజ్ఞ. ఇది పోయింది. ఇప్పుడు మనం ఎక్కడ ఆరాధించిన దేవుడు మనకి ఉంటాడు. కనుక మందిరాలు పోల్చబడతాయేమో, దుర్మార్గులు వచ్చి మన మందిరాన్ని చెదరగొట్టేస్తారేమో. ఈ అవిశ్వాసం ద్వారా మనకు అవసరం ఏమీ లేదు. ఈ ఇటుకులతో కట్టబడినటువంటి గోడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మన ఆత్మీయ గోడలో కూలిపోవడానికి వీలు లేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎక్కడైనా దేవుడు నువ్వు ఘనంగా ఆరాధించగలిగే బిడ్డగా, కుమారుడుగా, కుమార్తెగా ఈ లోకమందు మనం బ్రతకాలి. అలా బ్రతికితే ఒకానొక రోజుట యేసయ్య తన దూతలను పంపి ఏం చెబుతున్నాడు చూడండి, ఆయన రాజ్యములు ఆటంకములను సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చే రోజు ఉందట. అమ్మో, ఒక రోజు వస్తుంది. నాకు అనిపిస్తుంది ఈ కోతకాలం వస్తేనే ఈ మాట చెప్తాను. ఈ కోతకాలం వస్తే అనుకుంటుంది కొల్లు, ఎందుకంటే పొట్టు కదా. ఇప్పుడంటే కట్టేతలు లేవు, మనకి కోసేవారు లేరు, అన్ని ఏ విషయంలో వచ్చేసి కోత విషయంలో వచ్చేసినాయి. కోత విషయంలో వచ్చేసినాయి అంటే కోత గురించి కూడా మనం మర్చిపోయాం కదా. చేట వస్తేనట పొట్టు చచ్చుకుంటుందట. తెలుసా మీకు? చేట రాగానే పొట్టుకు భయమట. దేనికి భయము? పొట్టుకు భయం. డాక్టర్ వచ్చినప్పుడు భయపడదు పొట్టు. తెలుసా మీకు? మోత మోసినప్పుడు భయపడదు పొట్టు. కొప్పేసినప్పుడు భయపడదు పొట్టు. ఆఖరికి డాక్టర్ దున్నేసినప్పుడు భయపడదు పొట్టు. కానీ ఎప్పుడు భయపడుతుంది? చేట వచ్చినప్పుడు. ఎందుకంటే అప్పటిదాకా ఒడ్లుగా ఉంటుంది. తెలుసా? అనుకుంటుందట కోత కోసినప్పుడు, అమ్మయ్యా నేను రాలిపోలేదు. పొలం తీసినప్పుడు అనుకుంటుందట, అమ్మో నేను చేలు ఎక్కడ పడిపోతానేమో, పర్వాలేదు బరకంలో నేను కట్టి మూట కట్టుకుని తీసుకెళ్లిపోతాను అనుకుంటుందట. బరకం మీద నుంచి పెద్ద పనులు చేస్తారు కదా, అక్కడ పడుతుందట, అమ్మయ్య ఎక్కడ కూడా నేను ఎక్కడ ఎదురుపోలేదు అనుకుంటుందట. తర్వాత ట్రాక్టర్ దున్నుతూ ఉంటుంది అనుకుంటుందట. ట్రాక్టర్ దున్నింది కానీ ఇదిగో ఈ రైతు అమాయకుడు నేను ఒడ్లుగా కలిసిపోయాను. ఆఖరికి చెత్త శవం ముగ్గురు వస్తారు, ప్రేమించుకుని చాటించుకుని రాగా ఇప్పుడు ఇస్తుంది. మాట చూద్దామా ఒకసారి? ఒకసారి ఆ మాట చూద్దామే. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళను బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో కొట్టును. అలాగే దేవుడు కూడా యేసయ్య కూడా ఒక చేప ఉందట. ఆ
ఆ చేట ఎవ్వరికి ఉండదు తెలుసా. ఒకవేళ మనకి ఇచ్చిననుకోండి మనం ఏం చేస్తాం, పర్వాలేదు అంతే కదా. ఒకవేళ మనకి ఇచ్చిననుకోండి చేట, మన బంధువులు ఒక్క నరకం వెళ్ళరు తెలుసా మీకు. మన స్నేహితుల్లో ఒక్క నరకం వెళ్ళరు. మన నరకం ఎవరితో చేస్తాం, మన మీద దెబ్బలాడుతాడు ఎవడు, మన మీద పగబెట్టుకున్నవాడు ఎవడు, మనం బాగా తిట్టినోడు ఎవడు, వీళ్ళందరినీ ఎక్కడ తోచేస్తాం, మనం నరకాలకు తోచేస్తాం. మన దగ్గర చేట ఉంటే అలాగే చేస్తాం. అందుకే ఆయన చేట ఆయన చేతిలోనే పెట్టుకున్నాడట. ఆయన ఎలాంటో తెలుసా, కల్లాకట బాగుగా సొప్పడు. ఎంత బాగుందంటే ఒక్క పొల్లు సంచులోనికి వెళ్ళనవడం, ఒక్క కింద నేల రాలనవడం. అంటే కింద కొట్టులోనికే వెళ్తాడు పరలోకానికి, పొల్లు అగ్నిలోనికే వెళ్తాడు. ఇప్పుడు చెప్తున్నాడట, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. 13వ అధ్యాయం ఆజ్ఞించరు చూడండి. 13వ అధ్యాయం 41వ వచనం మళ్ళా చూద్దాం. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారైన రాజ్యము నుండి ఆటంకములుగా సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయును, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండు అంటారు. అంటే దుర్నీతి మనల్ని ఎక్కడి నుండి ఎక్కడ తీసుకెళ్ళిపోతుందంటే అగ్నిగుండములోకి తీసుకెళ్ళిపోతుంది. నిన్ను ఏ దూత మర్చిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మంచోడువా, నువ్వు యథార్థవంతుడువా, నువ్వు యేసయ్యకు చోటించి బ్రతుకుతుడువా, ఖచ్చితంగా పరలోకంలోనే తీసుకెళ్తావు. ఒకవేళ పొరపాటున పొల్లుగా బ్రతికేవా, దుర్నీతి పనులుగా బ్రతుకుతున్నావా, అసహ్యమైన పనులు మారకుండా బ్రతుకుతున్నావా, అయితే ఖచ్చితంగా నీ జీవితం నా జీవితం ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా, తీసుకెళ్లి అగ్నిలో పడవేస్తారట. అక్కడ ఏముంటది, ఏడుపే బతికే దుర్నీతి పనులుగా భూమి మీద బ్రతకడానికి నీవు నేను రక్షణలోకి వచ్చిన వారు. చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, సమయం అయిపోయినప్పుడే కరెక్ట్. ఒక 2 మాటలు త్వరగా చూపించి ముగిస్తాను చూడండి. యేసయ్య మన కొరకు ఎందుకు ప్రాణం అర్పించాడో ఒక 2 మాటలు త్వరగా చూపించి ముగిస్తాను. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అసలు యేసయ్య శిలువ యాగం ఎందుకు చేశాడో చూద్దాం. తీతుకు రాసినటువంటి పత్రిక చూడమ్మా, 2:19 లేదమ్మా, 2:14 క్షమించండి, 14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సక్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడు. ఎందుకు తన్ను తాను అర్పించుకున్నాడట, నిన్ను దుర్నీతి నుండి విమోచించి సక్రియలు చేసేదానిగా నిలబెట్టాలని. అంతేగాని దేవుళ్ళకి వచ్చిన తర్వాత అదే దుర్నీతి పనులు, అదే పాపపు పనులు, అదే పాపపు జీవితాన్ని జీవించడం కోసం కదట ఆయన అసలు మనల్ని విడిపించింది. ఎందుకంట దుర్నీతి నుండి విమోచించి సక్రియలకు ఆసక్తి కలిగిన బిడ్డలుగా నీవు తన సొత్తుగా భూమి మీద బ్రతకాలనే యేసయ్య మనందరి కొరకు భూమి మీద మరణించాడు. బలైపోయిన అంటే మనందరి కోసం ఆయన కోరుకున్నటువంటి చివరి మాటను కూడా చూపిస్తాను చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. 2వ అధ్యాయం 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగునన్నది, ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడు దుర్నీతి నుండి ఏం చేయాలట, తొలగిపోవాలంటే మనం యేసయ్యను దేవుడిగా ఒప్పుకున్నామంటే ఏ నీతి నుండి తొలగిపోవాలి, మనం దుర్నీతి నుండి తొలగిపోవాలి. అలా దుర్నీతి తొలగితే ఖచ్చితంగా మనం ఒక్కరి నుంచి తప్పించబడతాం. దేవుడు నచ్చోటి మనందరం కూడా వెళ్ళిపోతాం. అందుకే యేసయ్య దగ్గరికి వచ్చాక మన పాపాలు ఒప్పుకోవాలట. మనం చేసినటువంటి పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టినట యేసయ్య ఏం చేస్తాడో తెలుసా, సమస్త దుర్నీతి నుండి మనలను తొలగిస్తాడట, పవిత్రుడిగా చేస్తాడట. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, దేవుడి ఒక చక్కగా బ్రతకాలి. లోకము నీకు శాశ్వతము కాదు, నాకు శాశ్వతమైనది కాదు. కనుక ఈ ఎండ కంటే భయంకరమైనటువంటి నూరంతర ఉగ్రత నరకం ఉంది. అక్కడ కాలవడం, ఏడవడం, పట్టు కొరకమట. ఆ కఠినమైనటువంటి ఉగ్రతలోకి నీవు నేను వెళ్ళకూడదనే 2000 సంవత్సరాల క్రితం యేసయ్య మానవుడిగా భూమి మీద పుట్టి 33.5 సంవత్సరాలు మన కొరకు బ్రతికి ఎన్నో విలువైన మాటలు మనకు పంచి ఆఖరికి తన
రక్తపు బొట్టంతయు మన కోసం కాచేసి ఈరోజు మనం ఎప్పుడు ఆయన దగ్గరకు వస్తామా, మనం ఎప్పుడు మన హృదయంలో తనకు చోటిస్తామా, ఎప్పుడు దుర్నీతులను తొలగి బ్రతుకుతామా, ఈ లోకమును వదిలిన నాడు ఎప్పుడు పరలోక రాజ్యానికి చేరుకునే అర్హతను సంపాదిస్తామని చెప్పి యేసయ్య మన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటే మన జీవితాలు ఎలా అయిపోయింది సార్? రావడం వెళ్ళిపోవడం, రావడం వెళ్ళిపోవడం. వింటాం, వాక్యాన్ని బాగానే వింటాం, బ్రతకం అస్సలు మారం. నీ బ్రతుకు నీచంగానే కనిపిస్తూ ఉంటాడు, నీ జీవితం నీచంగానే కనిపిస్తుంది. ఒక కొత్త పాట రాశాను, 2 నెలల్లో నిలిచాను అనుకుంటున్నాను. నరకం కోసం ప్రార్థనలో పెట్టంటే ఈ విషయాలన్నీ రూఢీకరించి దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో ఆ ఉగ్రత నుంచి మనందరం కూడా తప్పింపబడి పరలోక రాజ్యంలో మనందరం చేర్చబడాలని ప్రభువుని బట్టి మనందరినీ వేడుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటాను.